మామూలు. కరణం భీమరాజు గారంటే అగ్రహారంలో అందరికీ హడలే. పెద్ద ఉద్యోగస్తులు సైతం భీమరాజు పేరు చెప్తే జడుస్తారు. ఆ ఊరికి ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్యుడొచ్చాడు. ఊళ్ళో పెద్దలందరికీ జాతకాలు, హస్తాలు చూచి చెప్పి ఏవో బహుమతులు తెచ్చుకున్నాడు. చివరికి ఊళ్ళో కర్ణంగారి దర్శనానికి వెళ్ళాడు. కర్ణంగారు అరుగు మీద కూర్చొని లెక్కలు వ్రాసుకుంటున్నారు. నమస్కారం అండి బాబు అన్నాడు జ్యోతిష్కుడు. దయచేయండి దయచేయండి అన్నాడు టీవీతో కర్ణం భీమరాజు చేతిలో కలం కింద పెడుతూ. కుశల ప్రశ్నలు అయినాయి. జ్యోతిష్యుడు తను వచ్చిన పని చెప్పి కర్ణంగారి హస్తం చేతపుచ్చుకొని అపరిమితమైన ఆసక్తితో ప్రారంభించాడు. ఆహాహా, భలే జాతకం కదండి. శని ఏడింటా ప్రవేశించడంతో తమరు ప్రభువులయ్యారు. సార్వభౌమ పదవి అలంకరించవలసిన దివ్య జాతకం. అందుకనే మన గ్రామానికి తమరు కేవలం మకుటం లేని మహారాజులయ్యారు అంటూ చెప్పాడు. చూడటం అంతా అయిన తర్వాత, సరి హస్తముద్రి కానిక మీ మామూలెంత అని అడిగాడు కర్ణం భీమరాజు. దానికే ఉందండి, ఎవరి సంతోషం కొద్ది వారిస్తారు. లేని వాళ్ళు కూడా 4 రూపాయలు తక్కువ లేకుండా ఇచ్చారు. ధర్మప్రభువులు, గ్రామానికి మహారాజులు, తమ దగ్గర బేరాలేమిటి అన్నాడు జ్యోతిష్కుడు. మరి మునసిబు గారు, బెల్లందొర, పూలయ్య గారు, చిన్నప్పరాజు గారు పెద్ద పెద్దలంతా ఉన్నారు కదా, చూడలేకపోయారా అన్నాడు భీమరాజు. క్షమించాలి, ముందుగా వారిని చూచుకునే వచ్చానండి, వచ్చే దారిలోనే కదా అని అన్నాడు జ్యోతిష్కుడు. మరైతే వసూలు ఏమాత్రం అని మళ్ళీ ప్రశ్నించాడు కర్ణం. అయ్యా, నెలా 15 రోజుల నుంచి ఈ అగ్రహారం చుట్టుపక్కలే సంచారం చేస్తున్నాను. నిజానికి ఈ గ్రామాలన్నీ లక్ష్మికి నివాసాలే. అందులోనూ మన గ్రామంలో ఆదరణ మరీ ఎక్కువ. విద్యలు పోషించే మహాదాతలంతా ఇక్కడనే ఉన్నారాయ్ అన్నాడు. అదేనయ్యా, నీకు 10 రాళ్ళు దొరికినవి అంటే మాకదే సంతోషం. మా గ్రామానికి ఎవరైనా మీ వంటి విద్వాంసులు వచ్చారంటే ప్రోత్సాహం ఇవ్వాలి కదా అన్నాడు కర్ణం. పొంగిపోయాడు జ్యోతిష్కుడు. దాపరికం ఎందుకు బాబు, సుమారు 200 వసూలై ఉంటుందండి అని చెప్పాడు. భీమరాజు చిరునవ్వు నవ్వుతూ, బేష్ చెప్పావు కావేమయ్యా పీడుగా. అట్లయితే మీరు చెప్పిన మొత్తం మీద రూపాయికి 5 దమ్మిడులు చొప్పున వచ్చే 5 రూపాయల పావలా కర్ణం మామూలు ముందు జమ కట్టండి. మామూలు కట్టాలన్నది చిన్నపిల్లవాడికి కూడా తెలుసునే. ఇందులో మీ మామూలు 4 రూపాయలు మినహాయించుకొని తక్కిన రూపాయి పావలా కట్టేయండి, తీరిపోతుంది అన్నాడు. బిత్తరపోయాడు జ్యోతిష్కుడు. కర్ణంబాబు దగ్గరే ఉంటే ఇంకేం ప్రమాదమోనని హడలుతూ అతని రూపాయి పావలా వెంటనే కట్టేసి కిక్కురు మనకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాటి నుంచి ఆ జ్యోతిష్కుడు ఎవరికైనా చేయి చూచేవాడు, కానీ కర్ణం అని తెలిస్తే మటుకు ఆమడ దూరాన్ని ఉండేవాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.